హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ అయితే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026, అది కూడా స్పోర్ట్స్ కోటాలో 549 పోస్టులు అయితే 549 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎప్పుడు చేశారంటే 20 డిసెంబర్ 2025లో పబ్లిష్ చేశారు. మీరు కనుక ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవచ్చు అనమాట. rectt.bsf.government.in జీడీ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ద్వారాగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రిక్రూట్మెంట్ 549 పోస్టులు అయితే ఉన్నాయి. 27 డిసెంబర్ 2025 నుంచి 15 జాన్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవడానికి టైం అన్నమాట. మీకు ఇందాకలో ఆల్రెడీ చెప్పాను కదా, నోటిఫికేషన్ డేట్ చూసినట్టయితే 19 డిసెంబర్ 2025 నుంచి 20 రిలీజ్ చేశారు. అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ చూసినట్టయితే 27 డిసెంబర్ 2025 నుంచి అప్లికేషన్ డేట్ అన్నది స్టార్ట్ అవుతుంది. 15 జాన్ 2026 అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్కి అదే లాస్ట్ డేట్ అనమాట. కరెక్షన్ డేట్స్కి, అడ్మిట్ కార్డ్స్కి అవన్నీ తర్వాత మెన్షన్ చేస్తారనమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్, నోటిఫికేషన్కి పేమెంట్ అనేది చేయాలి. అది కూడా 159 రూపీస్ అన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్కి అయితే అమౌంట్ అన్నది పే చేయవసరం లేదన్నమాట. త్రూ ఆన్లైన్ ద్వారాగా, నెట్ బ్యాంకింగ్ ద్వారాగా పేమెంట్ అన్నది పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ 23 సంవత్సరాల లోపు ఉండాలి అనమాట. 549 పోస్టులు అయితే బీఎస్ఎఫ్ జీడీ స్పోర్ట్స్ నోటిఫికేషన్ అన్నమాట. ఏజ్ లిమిట్ 18 నుంచి 23 సంవత్సరాలు అంటే 1వ తారీఖు 8వ నెల 2025 లోపు 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అండ్ మోరోవర్ 23 సంవత్సరాలు ఆ ఏజ్ లోపు ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఎన్ని వేకెన్సీస్, అబ్బాయికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అమ్మాయికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని తర్వాత క్వాలిఫికేషన్ అన్నది ఇప్పుడు చూద్దాం. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ వేకెన్సీ 2026లో చూసినట్టయితే అబ్బాయిలు 277 పోస్టులు అయితే ఉన్నాయి. అమ్మాయిలకి అయితే 272 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే 10th పాస్ అవుతారో విత్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్, ఏమైనా క్వాలిఫికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవి ఏమైనా ఉంటే ఎలిజిబిలిటీ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నదన్నమాట. ఫర్ మోర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ రీడ్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్. అబ్బాయిలకి అయితే చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయో, అమ్మాయిలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. మొత్తం 549 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఈ జాబ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి వచ్చే శాలరీస్, పే స్కేల్ చూసినట్టయితే 21,000 నుంచి 700 నుంచి 69,100 రూపాయలు స్టార్ట్ అవుతాయి పర్ మంత్ శాలరీ. లెవెల్ వచ్చేసరికి లెవెల్ 3 పే స్కేల్ అన్నమాట. అలవెన్స్, హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ అండ్ అదర్ అలవెన్సెస్ అనేవి ఇస్తారనమాట. పే స్కేల్ అంటే ఓన్లీ అదే శాలరీ వస్తుందేమో అని కాదు, దాని తర్వాత అది మినిమం పే స్కేల్ అనమాట. దానికి ఈ హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ, అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ అయ్యి ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీ స్టార్టింగ్ శాలరీ చూసినట్టయితే పే స్కేల్ 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఇవన్నీ యాడ్ అయ్యి ఒక 40-45 అలా వస్తుంది అనమాట స్టార్టింగ్ పీరియడ్లో. మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది శాలరీ అన్నది పెరుగుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నాను, మా హస్బెండ్ కూడా బీఎస్ఎఫ్లో చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇంకా డీటెయిల్గా తెలుసు అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ అది ఎంత ఉండాలి ఏంటి అని. అబ్బాయిల్లో చూసినట్టయితే మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి 170 సెంటీమీటర్లు అనేది హైట్ కంపల్సరీగా ఉండాలి. చెస్ట్ చూసినట్టయితే 82-85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎస్టీలో చూసినట్టయితే 162.5 సెంటీమీటర్స్ అన్నది హైట్ ఉండాలి ఎస్టీ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో. చెస్ట్ చూసినట్టయితే 75-80 సెంటీమీటర్స్ అన్నది కంపల్సరీగా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అమ్మాయిలు చూసినట్టయితే మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి 157 సెంటీమీటర్స్ అన్నది హైట్ కంపల్సరీ అనమాట. ఎస్టీ వాళ్ళు చూసినట్టయితే 150. నెక్స్ట్ చూసినట్టయితే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా అవుతుంది ఏంటి అన్నది. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అవి
మీరు అప్లై చేసినప్పుడు నేషనల్ లేకపోతే అలా స్టేట్ వైజ్గా చేస్తారో ఆ సర్టిఫికేట్స్ని చూసి గవర్నమెంట్ అన్నది కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్, డీటెయిల్ ఎగ్జామినేషన్ టెస్ట్ వీళ్ళందరిలో చేసిన తర్వాత మెరిట్ లిస్ట్. నెక్స్ట్ చూసినట్టయితే హౌ టు కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ చూద్దాం. మీరు కనుక చూసినట్టయితే స్టార్టింగ్లోనే నేను వెబ్సైట్ చెప్పాను, ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి అనేసి. rectt.bsf.government.in వెబ్సైట్లోకి వెళ్ళి 27th డిసెంబర్ నుంచి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత చూసినట్టయితే ఆ నోటిఫికేషన్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పీడిఎఫ్ చూసి మొత్తం జాగ్రత్తగా మొత్తం బ్రీఫ్గా చదువుకొని ఆ లింక్ ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆ నోటిఫికేషన్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో అవన్నీ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సి వస్తే చేయాలి. దాని తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత వీడియోలో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.